హలో గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్. సో బయింగ్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ పోయినసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది మనకి. ప్రీవియస్ డే పాజిటివ్లో క్లోజ్ అయింది. సో పిఎస్ఓ లెవెల్ దగ్గర కొంచెం ర్యాండమ్ బయర్స్ ఉంటారు. ర్యాండమ్ బయర్స్లో గ్యాప్ డౌన్లో ఎగ్జిట్ అవుతారు ఈ మూవ్లో. అందులో మనకి వీకెండ్ కాబట్టి మనకి ఓవరాల్ నెగిటివ్ ట్రెండ్ చూడండి, నెగిటివ్లో వెళ్తుంది. సో సెల్లర్స్ రిస్క్ తీసుకుంటారు, ఎందుకంటే ప్రీవియస్ హైస్ బ్రేక్ అవ్వట్లేదు. ఇట్లా 57,000 పైన ఓపెన్ అయినా కూడా వాళ్ళు ప్రీవియస్ హై బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి సెల్లర్స్ ఇక్కడ రిస్క్ తీసుకుంటారు. సో బయర్ రిస్క్ తీసుకుంటారు, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ వస్తుంది. 57,000 పైన క్లోజ్ అయినా కూడా వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ప్రీవియస్ కూడా ఇంత, ఇది బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఫాల్ వచ్చింది. మేబీ అలా ఫాల్ వచ్చిందని వాళ్ళు పొజిషన్ తీసుకెళ్లరు. డౌన్ సైడ్ బయర్స్ ఎస్ఎల్స్ లేవు మనకి, ఓన్లీ అప్ సైడ్ సెల్లర్ ఎస్ఎల్స్ ఉన్నాయి. వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అంతే. ఈ క్యాండిల్లో ఇక్కడ ఈ ఎంట్రీలో తీసుకున్నా బయింగ్ ట్రేడ్ పైకి వెళ్ళిద్దని. సో వెయిట్ చేద్దాం. బయింగ్ ట్రేడ్ అది. హలో గైస్, ఇది మనం వచ్చేసి 1662 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో నియర్ బై 1 వరకు వెళ్ళినాం మనం, కానీ మార్కెట్ ఏదైనా రివర్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇవన్నీ మన టార్గెట్ వచ్చేసి 1241 అంత ఉండిద్ది దగ్గర. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక రివర్స్ చూపిస్తుంటే ఈ రెడ్ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యా. సో ఎందుకు ఎగ్జిట్ అయ్యా అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. మార్కెట్ చూడండి, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇమీడియట్లీ ఇక్కడ బ్రేక్ అవ్వాలి, కంటిన్యూ వెళ్ళిపోవాలి. ఆ మూమెంట్తో ఇక్కడ వరకు మనం టార్గెట్ బుక్ చేద్దాం అనుకున్నాం. మనకి ఎలా నిఫ్టీలో ఆ మూమెంట్ వచ్చింది. ఇదే మూమెంట్ బ్యాంక్ నిఫ్టీలో వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసేటోళ్ళం. సో నిఫ్టీలో అగైన్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయింది. ఇది కొంచెం రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటే ఇది మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బయర్ అసలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ రిస్క్ తీసుకొచ్చి వెళ్ళలేము. అందరూ చూడండి, ఎం ప్యాటర్న్ కూడా చూపిస్తుంది మన సెల్లింగ్ సైడ్. ఇది కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇమీడియట్లీ అయితే వెళ్ళదు. కన్సల్ట్ తీసుకోవడం, తర్వాత బ్రేక్ అవ్వడం, లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళిపోవడం జరిగిద్ది. ఈ మూమెంట్ అయితే అట్లనే ఉంది. సో నిఫ్టీ మూమెంట్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేసినాం మనం, కానీ ఇక్కడికి రివర్స్ తిరిగింది ఇక్కడే. సో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ కాస్ట్ తీసుకోవడం కన్నా ఎంతో కొంత ప్రాఫిట్లో తీసుకోవడం నయం అని ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే పాస్ట్ మనం 2 డేస్, మొత్తం 4 డేస్లో 3 డేస్ మన లాస్లో ఉన్నాయి. 1 డేసే ప్రాఫిట్. ఇవాళన్నా కొంచెం ఇట్లా స్మాల్ ప్రాఫిట్ అన్నా కూడా తీసుకుందామని. ఇలా కన్సల్ట్ అయితే చెప్పలేము, రిస్క్ ఎక్కువ వెళ్ళిపోద్ది మనం. మళ్ళీ అగైన్ ఒక ఫాల్ వచ్చితే మనం చేసేది ఏం లేదు. అది కూడా పాసిబుల్ ఉంది, బై అప్ సైడ్ కూడా పాసిబుల్ ఉంది. ఆల్మోస్ట్ మనం టార్గెట్ దగ్గర చూపించినప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్. అందరూ ఇక్కడ రివర్స్ తిరుగుతున్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ డిసిషన్ అనమాట. ప్రాఫిట్స్ మనం మెయింటైన్ చేయాలంటే తప్పదు మనకి. 48 పాయింట్స్ ప్రీమియమ్స్ మనం ఎగ్జిట్ అయినాయి. అట్లీస్ట్ 50 అని తీసుకోవాల్సింది. అదైతే టార్గెట్ 50 to 60 యావరేజ్. అసలు ఈ రేంజ్లో ఒకవేళ మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఈ రేంజ్లో ఎగ్జిట్ అవ్వాలి. అసలు టార్గెట్ మనం 80 పాయింట్స్. సో మూమెంట్ బట్టి మనం ఇది తీసుకుంటాం, లేకపోతే ఈ మూమెంట్ తీసుకుంటాం, ఈ ప్రీమియం తీసుకుంటాం. 2 పాయింట్స్ మనం డౌన్ సైడే తీసుకోవాల్సి వచ్చింది. సో నో ప్రాబ్లం, రేపు కలుద్దాం మనం.